నమస్కారం అండి, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి ఒక తీర్పుకు సంబంధించి, అంటే తీర్పు కాదు ఆదేశానికి సంబంధించిన వివరాలు చూస్తే గత నుంచి మనం మాట్లాడుతున్నాం. దాదాపు ఏడాది బావ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. నర్సాపురం వైఎస్ఆర్సీపీ రెబల్యంపై అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు, రాజద్రోహం కేసు 124A సెక్షన్ పెట్టి ఆయన్ని మే 14వ తేదీన అరెస్ట్ చేసి తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్కి గురి చేసి ఎన్ని చిత్రహింసలు పెట్టాలో ఏం పెట్టాలో అన్నీ కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి మా నాన్నగారి ప్రాణాలకి హాని ఉంది, ఇలా కస్టడీకి తీసుకెళ్లి టార్చర్ చేశారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి వారి కుమారుడు భరత్ వేసినటువంటి పిటిషన్ని పరిగణలోకి తీసుకొని కేసు విచారించాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారి తరఫున న్యాయవాది ఆదినారాయణరావు గారు వాదనలు వినిపించడం, దాంట్లో ఉన్నటువంటి వివరాలు ఒకసారి చూసిన తర్వాత అప్పుడు టాపిక్లకు వెళ్దాం. ఇందులో నేటికి సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో, ఇవాళ దీని మీదే మాట్లాడుకోవాలి. సో దీనికి సంబంధించి విచారణ జరిగింది. కస్టోడియల్ టార్చర్ మీద విచారణ చేపట్టాలంటూ ఆయన చెప్పాను ఆల్రెడీ. దానికి సంబంధించింది దాదాపు ఇందులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల సమయం భరత్ తరఫు లాయర్ ఆదినారాయణరావుని కోరారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చిన తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించే విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు రాజద్రోహం కేసు, ఆ తర్వాత సిబిఐకి అప్పగించడం, ఇవన్నీ అయ్యాయి. సిబిఐ విచారణలో ఆయన సిఐడి విచారణలో ఆయన చిత్రహింసకు గురి చేయడం, ఇవన్నీ కూడా అయిపోయాయి. విచారించే సమయంలో చిత్రహింసలకు గురి చేశారని రాజుగారు చెప్పారు. పాదాలకి గాయాలున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ నివేదిక తేల్చింది. ఆయన పాదాలని ఆసుపత్రి వైద్య బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. 2 పాదాలు కింద వైపు 3వ వంతు బాగా ఉబ్బిపోయి ఉన్నాయని, అరికాళ్ళు కూడా బాగా వాచాయని, కుడి పాదం అరికాలి భాగం వేళ్ల వరకు, ఎడమకాలు మధ్య ముందు భాగాలు, అరికాలు 2వ వేలు బాగా కమిలిపోయాయని, కుడి పాదం చీలమండ ఎముక, అరికాలు, ఎడమ పాదం మడమ 2వ వేలు సున్నితంగా మారాయి, వాటిని ముట్టుకుంటే చాలు నొప్పి వస్తుంది భరించలేనంతగా అని, అలాగే కుడి చీలమండ కదలికలు అసాధారణంగా ఉన్నాయని, ఎడమకాలు చీలమండ కదిపితే నొప్పి వస్తుందని, కుడి ఎడమ పాదాల ముందు వైపు కీళ్లు జాయింట్లు నొప్పిని కలిగిస్తున్నాయని, ఎడమ పాదం 2వ వేలు ఎముక దూరం అయ్యింది అని ఎక్స్రే నివేదిక ఆధారంగా సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వాళ్ళు నిర్ధారించారు. సో దానికి సంబంధించి ఆయన కోర్టులో పిటిషన్ కూడా వేశారు, బెయిల్కి సంబంధించి కూడా అప్పుడు ఇదే అయింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, సిఐడి ఏడీజీ సునీల్ కుమార్, అదనపు ఎస్పీ విజయ్ పాల్ని ప్రతివాదులుగా తొలగించి సిబిఐని ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ రఘురామ్ కుమారుడు భరత్ విజ్ఞప్తికి అంగీకరించింది. సో ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఇందులో ఇప్పుడు చేయాలి. సరే, దీంట్లో మనం అనుకున్నట్టు, ఎందుకంటే ఇది చాలా మంది ఎందుకు డిస్కస్ చేయట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నాకైతే తెలియట్లేదు. ఇన్ఫాక్ట్ రాజు గారిని కూడా గతంలో అడగడం జరిగింది. అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, తద్వారా జరిగినటువంటి నష్టానికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ప్రశ్నలు ఏంటంటే, మే 14వ తేదీన ఆయన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆయన సొంత నివాసంలో ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి, ఎందుకంటే మనకి సెకండ్ వేవ్ నడుస్తూ ఉంది, దానికి సంబంధించి ట్రావెల్ ఆంక్షలు అనేవి ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కనీసం అంబులెన్స్ని కూడా అలౌ చేయడం లేదు. అలౌ చేయనటువంటి పక్షంలో అసలు ఏపీసీఐడి పోలీసులు తెలంగాణకి ఎలా రాగలిగారు, ఏ వెహికల్లో వచ్చారు, వెహికల్ పాస్ ఎవరిచ్చారు, కేసు ఎమర్జెన్సీ, అంబులెన్స్ కంటే ఎమర్జెన్సీ ఏముందండి, ఒక మనిషి ప్రాణం కంటే ఎమర్జెన్సీ ఏముంది ఇక్కడ? రాజద్రోహం అంటే తీవ్రవాదులతో ముడిపెట్టారా, ఉగ్రవాదులతో ముడిపెట్టారా, నక్సలైట్లతో ముడిపెట్టారా, రాష్ట్రాన్ని పేల్చడానికి లేదంటే ఏమైనా పేలుళ్లకు పాల్పడ్డారా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమ్మీడియట్ గా అలా వచ్చినప్పుడు సిఐడి పోలీసులు రానటువంటి అవసరం లేదు కదా. ఎన్ఐఏ వాళ్ళు వస్తారు, జాతీయ భద్రత వాళ్ళు వస్తారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు రావచ్చు, లేదంటే ఎన్ఎస్జీ వాళ్ళు రావచ్చు, ఎస్పీజీ వాళ్ళు రావచ్చు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు, లేదంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తెలంగాణ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. ఇవే నిజంగా జరిగి ఉంటే కనుక ప్రభుత్వాన్ని విమర్శించారు అన్నటువంటి ఒక పాయింట్ని తీసుకొని అసలు ఎవరికీ పర్మిషన్ లేదు, కేవలం అంబులెన్స్లకు కూడా పర్మిషన్ లేనటువంటి సమయంలో ఏపీసీఐడి పోలీసులు తెలంగాణకి ఎలా వచ్చారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. పర్మిషన్ ఎవరిచ్చారు? రెండోది వచ్చి ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా సరే దాన్ని కూడా పట్టించుకోకుండా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం, తీసుకెళ్లడానికి ప్రయత్నించడం అంతా చేశారు. ఒక వ్యక్తిని ఒక టెరిటరీ నుంచి, అంటే వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాలి అన్నప్పుడు మీకు గతంలో కూడా చెప్పాను ఇది నేను, వైఎస్ఆర్సీపీ విశాఖకు సంబంధించినటువంటి నేత మళ్ళ విజయ్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని ఒరిస్సా పోలీసులు ఒక చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి, విశాఖ చిట్ ఫండ్స్ ఏదో కంపెనీ ఉన్నట్టుంది, దానికి సంబంధించినటువంటి కేసులో ఒరిస్సా పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో ఎక్కడైతే ఆయన ఉన్నారో అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయనకి చెప్పి తర్వాత
కోర్టులో హాజరుపరిచి తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్ నుంచి అప్పుడు ఒరిస్సాకి తీసుకెళ్లారు. ఇదంతా ఒక ప్రహసనం నడిచింది. ఈ ప్రొసీజర్ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి స్టేట్లో ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫాలో అవ్వాల్సినటువంటిది విధిగా ఫాలో అవ్వాలి. అయితే ఎందుకు ఫాలో అవ్వలేదు? రఘురామకృష్ణరాజు గారు దాంట్లో తెలంగాణలో ఏ పోలీస్ స్టేషన్కి సంబంధించి వీళ్ళు చెప్పారు ఎంపీని ఇలాగ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి. ఒకవేళ ఎంపీని అరెస్ట్ చేయడానికి స్పీకర్ గారు పర్మిషన్ తీసుకున్నారా? ఫలానా కేసులో ఇగో ఈయన నిందితుడు, ఈయన మీద ఇలా ఆధారాలు ఉన్నాయి, ఇలా చేస్తున్నారని చెప్పి స్పీకర్ గారికి లెటర్ పెట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆయన దగ్గర నుంచి మేము ఏమైనా తీసుకోవడం జరిగిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? దానికి సమాధానం లేదు. అండ్ ఆ తర్వాత ఇందాక చెప్పినప్పుడు కోర్టులో ప్రవేశపెట్టారా? గచ్చిబౌలి ఆయన ఉండేటువంటి ఏరియా, ఐఎస్బి క్యాంపస్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో ఆయన ఉండేటువంటిది. దానికి సంబంధించి అక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్ కమిషనరేట్ వస్తుందో అక్కడ తీసుకెళ్ళి ఆయన హాజరుపరిచారా, లేదంటే కోర్టుకి అక్కడికి వచ్చేటువంటి కోర్టులో ఏమన్నా హాజరుపరిచి ఇలాగ ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ చేస్తున్నాము, ఈయన మీద ఇగో ఈ కేసు ఇలా వచ్చింది ఇవి అని చెప్పి ఏమన్నా చెప్పారా? ఇది ఇంకొక ప్రశ్న. దీనికి నేటికి సమాధానం లేదు. పైగా ఏమంటారు వీళ్ళు, బెయిల్ అది రద్దు అయిపోతుంది, బెయిల్ గురించి ఈయన కనీసం ఇది చేయలేదు, పూచీకత్తు కట్టలేదు, ఇవన్నీ మాట్లాడుతూ ప్రాథమికంగా మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడకుండా ఈ కేసుకి సంబంధించి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తానండి, ఓపెన్ టాక్ అనే ఛానల్లో నేను పనిచేసేటప్పుడు అప్పట్లో బాలశౌరి గారి గురించి ఒక వార్త ప్రసారం చేయాల్సి వచ్చినప్పుడు కేసు పెట్టారు. నా మీద కావచ్చు, అప్పుడు మా సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ గారి మీద కావచ్చు కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు శివప్రసాద్ గారిని తీసుకెళ్లిపోయారు. నా పేరు అందులో రాలేదు, జస్ట్ ఏంటంటే ఛానల్ నేమ్ వచ్చింది ఓపెన్ టాక్ అని చెప్పి వచ్చింది, అంతే, అంతకుమించి రాలేదు. బట్ ఆఫ్టర్ దట్ ఏమైంది, పోలీసులు శివప్రసాద్ గారిని అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళడం, ఎందుకంటే ఆయన నాకంటే ఎక్కువగా రినౌండ్, నేను అప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాను. ఆయన తీసుకెళ్ళినప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు, తీసుకెళ్ళిపోయారు, అయిపోయింది, పోలీస్ కేసు ఏం పెట్టలేదు. తెలంగాణ కోర్టు దాన్ని సుమోటోగా తీసుకుంది. 2020 ఆగస్టులో జరిగినటువంటి ఇష్యూ ఇది. ఆగస్టులో జరిగింది, ఆగస్ట్ సెప్టెంబర్ మూమెంట్లో జరిగింది. తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అసలు ఏం తెలియకుండా ఇక్కడ నుంచి పోలీసులు ఎలా తీసుకెళ్లిపోతారో అని చెప్పి. ఇన్ఫాక్ట్ దానికి సంబంధించి కూడా ఈ రోజుకి సమాధానం అనేది లేదు. దాన్ని కొట్టేసి ఉంటారు ఏమైంది మాకు తెలియదు, నాకు తెలిసి కేసు కొట్టేసి ఉంటారు. ఎందుకంటే రిజాయిండర్ కూడా దానికి చెప్పాం, మాకు ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తనే ప్రసారం చేసింది తప్ప కల్పించి మేమేం చెప్పలేదని చెప్పాం. సో అక్కడ క్లియర్ అయిపోయింది. బట్ ఇక్కడ రాజుగారి దగ్గరికి వచ్చేసరికి హైకోర్టు అక్కడ ఒక విలేఖరి అన్న పాయింట్లోనే మాకు తీసుకున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కావచ్చు, లేదంటే ఇతరత్ర కోర్టులు కావచ్చు, ఈ రోజు దాకా సుమోటోగా ఈ విషయం మీద ఎందుకని చెప్పి కేసు నమోదు చేయలేదు అన్నది చాలాసార్లు అడగడం జరిగింది. మరి దీనికి అంటే ఆయన ఇక్కడ కోర్టులో ఏమైనా పిటిషన్ దీని మీద ఉందా? జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అంశం ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. బట్ ఇక్కడ నుంచి ఒక ఎంపీని, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వేరే రాష్ట్రానికి, అది కూడా కరోనా రెస్ట్రిక్షన్స్ ఉన్న నేపథ్యంలో తీసుకెళ్ళినప్పుడు దానికి ఇక గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ రిపోర్టు వర్సెస్ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ రిపోర్టు. ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్లో చాలా క్లియర్ కట్గా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎస్, కస్టోడియల్ టార్చర్కి గురైన మాట వాస్తవమే, కొట్టిన మాట వాస్తవమే అని చెప్పి రిపోర్ట్ సీల్ కవర్లో సుప్రీంకోర్టుకి అందజేశారు. మరి జీజీహెచ్ రిపోర్ట్ తప్పు అని తేలినప్పుడు సుప్రీంకోర్టు వారు జీజీహెచ్ వాళ్ళకి ఎందుకని చెప్పి నోటీసులు అందజేయలేదు, లేదంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎందుకని చెప్పి దీనికి సంబంధించిన విషయాలు మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీనికి సంబంధించి కేసు వేయమని చెప్పి కానీ, లేదంటే వాళ్ళకి మార్గదర్శకాలు పంపించడం కానీ ఎందుకు చేయలేకపోయారు అనేది ఇంకొక ప్రశ్న వస్తుందండి. దీనికి సమాధానం ఈ రోజు దాకా లేదు. అంటే ఇంకేం లేదు, తీసుకెళ్లడం, కొట్టడం అన్న పాయింట్. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, ఆ రోజు నేను నిజంగా చచ్చిపోయి ఉండేవాడిని అని. ఒక మనిషి చనిపోవడం అన్నదంటే ఒక కుటుంబం కూలిపోవడమే, ఇక్కడ డబ్బులున్న వాళ్ళ డబ్బులు లేని వాళ్ళు అనేది పక్కన పెడితే. కానీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను బతికిపోయాను అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆయన. సో ఈ ప్రశ్నలు ఇంకా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఈ రోజు దాకా మరి సిఐడికి సంబంధించి ఎందుకని నోటీసులు వెళ్ళలేదు, అలాగే నోటీసులు పార్లమెంట్ స్పీకర్ గారు ఎందుకని చెప్పి ఒక ఎంపీని ఇలాగ కస్టోడియల్ టార్చర్కి గురి చేస్తే ఎందుకని చెప్పి నోటీసులు ఇవ్వలేకపోయారు అనేది కూడా అర్థం కానటువంటి విషయం. 60 నుంచి 70 మంది ఎంపీలు ప్రధానమంత్రికి వెల్లడించారు. అలాగే స్పీకర్ గారికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మన రఘురామకృష్ణరాజు గారికి ప్రాణహాని ఉంది, మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి. అది ఈ మధ్యలో వచ్చినటువంటి అప్డేట్. ఎప్పుడో 2020లో జరిగినటువంటి వాటికే ఇప్పటి వరకు కనీసం ఆన్సర్లు అనేవి లేవు. 2021 మే 14లో జరిగిన దానికే ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మరి ఏ విధంగా చెప్పాలి? మరి ఇప్పుడు కొత్తగా దీని మీద ఏంటంటే ప్రతివాదిగా చేర్చాలనో ఇంకోటనో చెప్పారు. ప్రతివాదిగా చేర్చడమో ఇంకోటో చేర్చడం అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. మళ్ళీ 2 వారాల గడువు ఎప్పటికి తేలుతుంది ఇదంతా కూడా?
ఎప్పటికి తేలుతుంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. సో చూద్దాం. 2 వారాలు గడువిచ్చారు ప్రభుత్వాన్ని, మిగతా వాళ్ళందరినీ ప్రతివాదులుగా సిబిఐని కూడా ఇందులో యాడ్ చేయాలి అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేశారు. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు వారు ఏ విధమైనటువంటి న్యూస్ ఇస్తారు అనేది వేచి చూద్దాం. అప్పటి వరకు ఈ సమాధానాలు వెతుకుతూ ఉండాల్సిందే. అట్లీస్ట్ ఎవరైనా ఒకళ్ళు సమాధానాలు చెప్తే బాగుంటుంది అనేదే ఒక పాయింట్ తప్ప ఇంకోటి ఏం లేదు. సో దీని మీద నాకున్నటువంటి ప్రశ్నలు ఇవ్వండి, నాకే చాలా మందికి ఉన్నటువంటివి. మీకేమైనా అనుమానాలు ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దీని మీద రఘురామకృష్ణరాజు గారిని కలిసి ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను. అలాగే మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి కింద కామెంట్ రూపంలో. చూస్తూనే ఉండండి ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.